అది లోకంలో దేశమునకు కాలమునకు అతీతమై ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొంది ఆ వాక్కు అజరామరమై చిరస్థాయిగా అలా నిలబడిపోవాలి అంటే అంత గొప్ప ధర్మానుష్ఠానపరుడై ఉండాలి. తాను కూడా అలా ఆచరణ చేసే వ్యక్తి అనుకోండి. ఆయన నోటి వెంట వచ్చిన మాటలు ఏముంటాయో అవి కాలంతో దేశంతో సంబంధం లేకుండా మానవాళి యొక్క మనుగడకి, మానవాళి జీవితంలో ధర్మాన్ని అనుష్ఠించడానికి, ఎప్పటికీ మార్గదర్శనం చేయడానికి వీలైన రీతిలో నిలబడిపోతాయి. అందుకే మహాభారతంలో వ్యాసుని యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ధర్మాన్ని అందించడానికి ఆ శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, అంటే శాస్త్రమునందు గురువు చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ఇది సత్యము అని నమ్మగలగాలి. ఎప్పుడు నమ్మడం అంటే తనకి కలిసి వచ్చినప్పుడు నమ్మడం కాదు, కాలము తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు, పరిస్థితులు తనకు వ్యతిరేకమై నిలబడినప్పుడు, తాను విమర్శలకి గురైనప్పుడు, తాను అవమానింపబడినప్పుడు, తాను పూజింపబడినప్పుడు ఎల్లవేళలా ధర్మానుష్ఠానమునందు మాత్రం విచలితుడు కాకుండా ఆయన అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయితే అటువంటి వాడు చెప్పినటువంటి మాటలు ఏముంటాయో అవి దేశకాలములకు అతీతములై ఎప్పటికీ కూడా మనుష్యులను శాంతి మార్గంలో నడిపించగలిగినవై ఉంటాయి. అందుకే వ్యాసుడి యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి ఈ సందేశాన్ని ఇవ్వడం అన్నదానికి కారణజన్ముడై వచ్చినటువంటి వాడు భీష్మాచార్యుడు. అందుకే బహుశः నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో ఎవ్వరికైనా సరే పితృతర్పణంగా ఇవ్వాలి అంటే తండ్రి బ్రతికి ఉంటే కొడుకు పితృతర్పణం చెయ్యడు. కానీ ఒక్క భీష్మాచార్యుల వారి విషయంలో మాత్రం శాస్త్రం మినహాయింపించింది. మనిషిగా పుట్టినటువంటి వారు ఎవరైనా సరే, తండ్రి జీవించి ఉన్నా సరే, మనకి మాఘమాసంలో వచ్చేటటువంటి భీష్మ సంబంధమైనటువంటి తిథి నాడు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి తర్పణ విడిచిపెడతారు. అలా విడిచిపెడతారు అంటే ఆయన అసలు ఈ మానవాళికి చేసినటువంటి ప్రయోజనం, ఆయన జీవితంలో వచ్చినటువంటి ఉద్ధాన పతనాలు, ఆయన ఊంచుకున్నటువంటి తీరు, ఆయన ధర్మాన్ని అందించినటువంటి విధానం, ఆయన ధర్మానికి నిలబడినటువంటి విధానం అంత అద్భుతంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించండి, చాలా గొప్ప పదార్థం ఒకటి తయారు చెయ్యాలి అని మీరు అనుకున్నారనుకోండి, అందులో అనేకమైన శ్రేష్టమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి కలుపుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏవీ కలపకుండా తమంత తాము శ్రేష్టమైనవి ఉంటాయి. గంగాజలం ఉందనుకోండి, అందులో ఏం కలిపితే గొప్ప అవుతుంది అంటే ఏమీ కలపక్కర్లేదు, గంగాజలం గంగాజలంగా పవిత్రం. ఆవు పాలు ఉన్నాయనుకోండి, ఏం కలిపితే పవిత్రం అంటే ఏదైనా కలిపితే దాని పవిత్రత పెరగడం ఉండదు, ఇంకా కొన్ని కలిపితే పవిత్రత పోతుందేమో. ఆవు పాలు తమంత తాముగా పవిత్రం, కానీ కొన్ని ఎక్కువ వచ్చి కూడినటువంటి కారణం చేత మరింత శ్లాఘనీయమైనటువంటి మధురాతి మధురమైనటువంటి విశేషం ఒకటి సంతరించుకుంటుంది, ఏర్పడుతుంది. భీష్మాచార్యుల వారు ఈ లోకంలోకి రావడానికి వెనక కూడా అన్ని సంఘటనలు జరిగాయి. అన్ని సంఘటనలు జరిగితే వాటి యొక్క పరంపర కారణంగా అనేక రకాలైనటువంటి తేజస్సులు వచ్చి ఒక చోట సమాహారమైతే, రాశీభూతమైతే అదే భీష్మాచార్యుడిగా నిలబడింది మహాభారతంలో. అందుకే భీష్ముడి గురించి చదవడం, భీష్ముడి గురించి వినడం, భీష్ముడికి తర్పణ చెయ్యడం, చిట్ట చివరికి భీష్ముడికి తద్దినం పెట్టడం కూడా లోకంలో సంప్రదాయంగా ఉంది. అవి కూడా అంత గొప్పవిగా నిర్ణయింపబడ్డాయి. అంతటి మహితాత్ముడు భీష్మాచార్యుడు.